హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణి0609. సో మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కళ్యాణి. ఈరోజు నా ఛానల్లో మీరు చూడబోయే రెసిపీ ఎగ్ కర్రీ రెసిపీ. సో చాలా సింపుల్గా, టేస్టీగా, ఈజీగా, ఎవరైనా కానీ ఈజీగా చేసుకునే విధంగా నేను ఈ ఎగ్ కర్రీని నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను. సో డెఫినెట్గా మీకు ఇట్లా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. సో ముందుగా కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మీరు ఒకటి ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు అనమాట, ఏం ప్రాబ్లం ఉండదు. ఆయిల్లో ఆనియన్స్ ఎంత మంచిగా ఫ్రై అయితే అంత టేస్ట్ బాగుంటుంది కర్రీ అనేది. సో మనం ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ ఎగ్స్ని మంచిగా బాయిల్ చేసుకోవాలి. మీకు ఎన్ని ఎగ్స్ కావాలనుకుంటే అన్ని ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసిన తర్వాత వాటికి మంచిగా ఘాట్లు పెట్టి పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఇలా కడాయిలోకి కొంచెం సాల్ట్, అంటే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం కారం, కొంచెం పసుపు వేసేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న దాంట్లోకి మనం ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని తీసి ఈ కడాయిలో వేసేసుకోవాలి. వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఆ ఉప్పు, కారం, పసుపు అనేది ఎగ్ లోపలికి ఎంటర్ అవ్వాలి. సో మంచిగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి. బిగినర్స్ అయినా కానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూసుకోండి, కొన్ని ఎగ్స్ పేలుతూ ఉంటాయి ఆయిల్లో, కొంచెం దూరం ఉండండి. దూరం ఉంటూ ఇలా మంచిగా నీట్గా కలుపుతుండండి. స్టార్టింగ్లో స్టవ్ అనేది చిన్నగా పెట్టేసి, అంటే లో ఫ్లేమ్లో పెట్టేసి, తర్వాత ఒక్క 1 మినిట్ అట్లా ఫ్రై చేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ అట్లా టాస్ చేసుకోవాలి. మంచిగా పైన ఎగ్ చూసారు కదా, ఆ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ అనేవి కర్రీలో టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా అయితే చూస్తున్నారు కదా, ఇలా మంచిగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఎగ్స్ని మంచిగా ఫ్రై చేసుకొని తీసి ఒక బౌల్లో వేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఎగ్స్ ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. డైరెక్ట్గా మనం ప్రాసెస్లోకి స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇలా ఫ్రై చేసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎగ్స్. సో తర్వాత ఒక 3 ఆనియన్స్, పెద్ద సైజ్ ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ క్లిప్ మిస్ అయింది. సో నేను చూపిస్తున్నాను కదా, ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకొని 1 మినిట్ అట్లా కలిపేసి ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. అండ్ మధ్యలో తీసి కలుపుతూ ఉండండి. ఈ ఆనియన్స్ అనేవి ఆయిల్లో దగ్గర 15 to 20 మినిట్స్ మంచిగా మగ్గనివ్వాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక 15 to 20 మినిట్స్ మధ్యలో కలుపుతుండండి, లేదంటే మాడిపోతుంది. సో చూసారు కదా, ఇలా చాలా దగ్గరికి అయిపోతుంది. ఇలా 20 మినిట్స్ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువ వేయద్దు. ఎక్కువ వేస్తే ఏంటంటే కర్రీ టేస్ట్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ వస్తుంది. సో ఎక్కువ వేయకుండా జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత దీంట్లోకి మనం 2 టొమాటోస్ మీడియం సైజ్వి కట్ చేసుకొనైనా వేసుకోవచ్చు, కానీ ప్యూరీ వేసుకోవాలన్నమాట. ఇక్కడ క్లిప్ మిస్ అయింది. 2 టొమాటోస్ మిక్సీ పట్టేసి టొమాటో ప్యూరీ వేసేసేయాలి డైరెక్ట్గా. టొమాటోస్ అట్లనే వేస్తే కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. మనం ప్యూరీ వేసామంటే ఒక 3 మినిట్స్లోనే మంచిగా బాయిల్ అయిపోతుంది. మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, మీకు కొంచెం ఎక్కువ కారం కావాలనుకుంటే వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్, అంతే. ఇంకా ఏం మసాలాలు అవసరం లేదు. కర్రీ చూసారంటే ఇలా ఒక్కసారి చేసుకున్నారంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్సే అవసరం ఉండదు. చాలా ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు. ఇలా మంచిగా కలిపేసుకొని ఆయిల్ ఇలా పైకి తేలుతున్న టైంలో ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ పోసేసుకోవాలి. మీకు ఇట్లా వాటర్ ఇష్టం లేదు అంటే ఇందాక వాటర్ పోయకముందు ఆయిల్ పైకి తేలింది కదా, సో ఆ టైంలో ఎగ్స్ వేసి మంచిగా కలిపేసుకోవాలి. సో వాటర్ నేను ఇక్కడ పోసాను కాబట్టి వాటర్ పోసి ఎగ్స్ అందులో వేసేసి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మంచిగా బాయిల్ అయిన తర్వాత చూసారంటే ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది. ఇలా బాయిల్ అయ్యే టైంలో మధ్యలో కలుపుతూ ఉండండి, లేకుంటే కింద అంటుకుంటూ ఉంటుంది. సో ఇలా కలుపుకొని సాల్ట్ ఏమైనా చెక్ చేసేది ఉంటే చెక్ చేసేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే మన ఎగ్ కర్రీ అనేది చాలా ఈజీ అండ్ టేస్టీగా రెడీ అయిపోతుంది. చూసారు కదా, బాయిల్ అయిన తర్వాత ఆయిల్ అంతా ఎలా తేరుకుందో అండ్ ఎంత చిక్కగా ఉందో చూసారు కదా. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఇంకా అన్నంలో కంటే చపాతీలో సూపర్ ఉంటుంది. ఎవరైనా కానీ ట్రై చేయకుంటే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. సో
తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.